ద్విశతకంతో చెలరేగిన గిల్. శుభ్మన్ గిల్ 269 ద్విశతకంతో చెలరేగాడు. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా 89, వాషింగ్టన్ సుందర్ 42 తోడుగా శుభ్మన్ గిల్ భారత్కు భారీ అందించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను అలవోకగా ఆడుకున్న శుభ్మన్ గిల్ కెరీర్ అత్యధిక స్కోరుతో పాటు ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. కెప్టెన్గా రెండో టెస్టులోనే ద్విశతకం బాదిన గిల్ ఎడ్జ్బాస్టన్లో భారత్కు భారీ స్కోరు అందించాడు. ఎడ్జ్బాస్టన్లో టీమిండియా పైచేయి కొనసాగుతోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 269, 387 బంతుల్లో 334లు, 3 సిక్సర్లు, ద్విశతకంతో చెలరేగాడు. తొలిరోజు సెంచరీతో మెరిసిన శుభ్మన్ రెండో రోజు టెస్టుల్లో తొలిసారి డబుల్ శతకం సాధించాడు. రవీంద్ర జడేజా 89, 137 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్, వాషింగ్టన్ సుందర్ 42, 103 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్లు విలువైన ఇన్నింగ్సులతో రాణించారు. రవీంద్ర జడేజాతో 203 పరుగులు, వాషింగ్టన్ సుందర్తో 144 పరుగుల భాగస్వామ్యాలు నిర్మించిన శుభ్మన్ గిల్ తొలి ఇన్నింగ్స్లో భారత్కు భారీ స్కోర్ అందించాడు. ద్విశతక సేనాని. ఓవర్నైట్ స్కోర్ 114తో రెండో రోజు బ్యాటింగ్కు వచ్చిన శుభ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ నమోదు చేశాడు. దూకుడుగా, వేగంగా పరుగులు రాబట్టిన గిల్ మరో 155 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో గిల్ పలు మైలురాళ్లు దాటేశాడు. టెస్టుల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరుతో పాటు ఇంగ్లాండ్ గడ్డపై అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా, కెప్టెన్గా రికార్డులు తిరగరాశాడు. 17 ఫోర్లతో 263 బంతుల్లో 150 పరుగుల మార్కు చేరుకున్న గిల్ 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 331 బంతుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. 29 ఫోర్లు, 3 సిక్సర్లతో 348 బంతుల్లో 250 పరుగుల మార్కు చేరుకుని ఔరా అనిపించాడు. ఇంగ్లాండ్ గడ్డపై చెత్త గణాంకాలతో సిరీస్ను మొదలెట్టిన గిల్ వరుస టెస్టుల్లో శతకం మోగించాడు. భారత్ స్కోరు 95/2తో 23.3 ఓవర్లో క్రీజులోకి వచ్చిన గిల్ 143.3 ఓవర్లో నిష్క్రమించాడు. అప్పటికి భారత్ స్కోరు 574 పరుగులు. మెరిసిన రవీంద్ర జడేజా, సుందర్. శుభ్మన్ గిల్కు స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చక్కగా సహకరించారు. ఈ ఇద్దరితో కీలక భాగస్వామ్యాలు నిర్మించిన గిల్ భారత్ను తిరుగులేని స్థానంలో నిలిపాడు. ఓవర్నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా 89, 6 ఫోర్లతో 80 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. శతకం వైపు సాగుతున్న జడేజా వికెట్ కోల్పోయినా భారత్ దూకుడు తగ్గించలేదు. వాషింగ్టన్ సుందర్ 42 క్రేజులో కుదురుకున్నాడు. చక్కగా స్ట్రైక్ రొటేట్ చేయటంతో పాటు ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. జోరూట్ మాయకు సుందర్ అర్ధశతకం ముంగిట వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత టైలెండర్లు ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆకాష్ దీప్ 6, మొహమ్మద్ సిరాజ్ 8 తేలిపోగా ప్రసిద్ కృష్ణ 5 నాటౌటుగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 151 ఓవర్లలో భారత్ 587 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3/167, క్రిస్ వోక్స్ 2/81, బ్రైడన్ కార్స్ 2/83 రాణించారు. ఈసారి అద్దోర్స్. తొలి టెస్టులో భారీ స్కోర్ అవకాశాలను చేజార్చుకున్న భారత్ బర్మింగ్హామ్లో అదరగొట్టింది. లీడ్స్లో వరుసగా 41 పరుగులకే 7 వికెట్లు, 31 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన గిల్ సేన ఎడ్జ్బాస్టన్ టెస్టులో పొరపాటును దిద్దుకుంది. 211/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న టీమిండియా చివరి 5 వికెట్లకు ఏకంగా 371 పరుగులు జోడించింది. ఆఖరి 5 వికెట్లకు భారత్ చేసిన అత్యధిక పరుగులు ఇవే కావటం గమనార్హం. 2013 కోల్కతా టెస్టులో వెస్టిండీస్పై చేసిన 370 ఇప్పటివరకు అత్యధికం. రెండో టెస్టులో గిల్ సేన ఈ రికార్డును బద్దలుగొట్టింది. భారత ఇన్నింగ్స్లో నమోదైన భారీ భాగస్వామ్యాలు 6వ వికెట్కు 203, 7వ వికెట్కు 144 సైతం ఆఖరి వికెట్లలోనే రావటం విశేషం.